తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ వారి షార్ట్ ఫిలిం షూటింగ్ పెద్దపల్లి జిల్లా గోదావరికని 8వ కాలనీ హనుమాన్ దేవాలయంలో జరిగింది. మాజీ కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్ గౌడ్ క్లాప్స్ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో విజయవంతమైన షార్ట్ ఫిలిమ్స్ నిర్వహించిన నిర్మాతగా, దర్శకుడిగా విజయాలను అందించిన రాపల్లి కుమార్కి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ఈ షార్ట్ ఫిలిం కూడా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త నటీనటులకు అవకాశాలు కల్పిస్తున్న కుమార్కు అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో పశువుల భాస్కర్, కందుల రాములు, హీరోయిన్గా చైతన్యరాణి, స్వరూపరాణి, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి షార్ట్ ఫిల్మ్ను గతంలో ఎన్నో విజయవంతమైనటువంటి షార్ట్ ఫిల్మ్లను నిర్మించి వాటి విజయానికి కారకులైన రాపల్లి కుమార్ గారు కథ, దర్శకత్వం, నిర్మాతగా ఈరోజు వీరందరి ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ను నిర్మిస్తూ ఉన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉన్నదో అది విజయవంతం కావాలని చెప్పనని, ఆ విజయవంతానికి శుభసూచికగా ఈరోజు ఈ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈ ముహూర్తం షాటు తీయడం చాలా గొప్ప విషయం. శ్రీ భక్తాంజనేయ స్వామి ఈ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉన్నదో దాన్ని విజయవంతంగా తీయాలని చెప్పనని, అదే విజయవంతంగా పేరు తీసుకొచ్చుకోవాలని, ఇలా నటించేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పనని ఈ భక్తాంజనేయ స్వామిని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయులు కుమార్ గారు గతంలో తీసినటువంటి షార్ట్ ఫిల్మ్లో చాలామంది యువతీ యువకులకు వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళు జీవితంలో పై స్థాయి పోనీకి ఎన్నో విధంగా వాళ్ళకు ఎన్నో రకాలుగా సహకరించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా కొత్త కొత్త వారికి అవకాశాలు కల్పించి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఇంకా పైకి ఎదిగే విధంగా వారు కృషి చేయాలని చెప్పనని, అదేవిధంగా వారికి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పనని ఆ భక్తాంజనేయ స్వామిని కోరుకుంటూ, వాళ్ళు తదుపరి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ భక్తాంజనేయ స్వామి వారికి బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఓపెనింగ్కు నన్ను ఆహ్వానించినందుకు ఆ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.